రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ రోజు మరొకసారి ఈ రీతిగా కలిసి దేవుని ఆరాధించడానికి ప్రభు చూపించిన మహోన్నతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో పాటు ప్రారంభించుకుందాం. పరిశుద్ధ దైవమానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దయకై స్తోత్రం. ఈ పాటను పాడుచుండగా, ఆరాధన చేయుచుండగా నీ సన్నిధి మా మీద విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని మరుగుపరుచుకొని ఈ వాక్యం ద్వారా మాతో కూడా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మా ఆనందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మా ఆనందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నీవు నడిచినను, ఎరుగని మార్గములో నీవు నడుస్తున్నను. యేసు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నీ నడిపించువాడు ఆయనే. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మమ్మల్ని సంపూర్ణమైన నిశ్చితములో నడిపిస్తున్న మా దైవమా, అనుకూలమైన నీ సంకల్పములో మా పట్ల జరిగించుచున్న మా దైవమా, నీకు స్తోత్రం. నీ అపరంజ పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. ఒకరు సమీపించరాని నీ దేశంలో నివాసమైన వాడు, నీకు స్తోత్రం.
సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన Yauralina mala hai rabari kara dada rabari yauralina mala inde ribari yauralina mala inde dadara mari yauralana mala hai rabari yauralana mashaka rababa baba mama 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 o rabari yara randa rabari yauralina mala hai rabari kauralana mala inde rabari danda rabari kara dada raba labari yaura dandere viri yauralina mala hai rabari yara dandere kirindere viri yauralina mala inde rabari yara danda raba Labari yaura dandere kirimere shekere lina ralana malahala bashanda rabari yaura dandere rabari yaura lina malainde ura baba baba mama 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 sandere rabari yaura dandere karabari yara dandere rabari yaura lina ma. Thank you, Lord. We thank you, Lord. We worship you, Lord. వందనాలయ్యా నీకు వందనాలు నిన్ను We ఆరాధిస్తున్నాను praise you, Lord. నిన్ను స్తుతిస్తున్నాను Lord, we magnify your holy name, Lord నీ God. నామమును హెచ్చిస్తున్నామయ్యా Lord, you are the same God yesterday, today, and forever. ప్రభువా నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు Lord, you are a gracious God, Father. నువ్వు కృప కలిగిన దేవుడయ్యు Lord, you are a merciful God, Lord. నువ్వు కరుణావాసములు పుట్టించువాడవు Lord, we thank you for your unconditional love. ప్రభువా షరతులు లేని నీ ప్రేమకై స్తోత్రం Lord, we thank you for your mercies are new every morning, Lord. ప్రతిరోజు నీ కరుణావాస నూతనమైన నీ కరుణావాసలను పుట్టించుచున్నదికై స్తోత్రం Lord, we thank you, Abba Father, for adding one more day, one more week, one more month, one more year in our life to get right with you, Lord. ప్రభువా మా యొక్క జీవితంలో ఇంకొక దినమును ఇంకొక వారమును ఇంకొక నెలను ఇంకొక సంవత్సరమును మా జీవితంలో నీవు ఇచ్చినందుకై వందనాలు Lord, you have given, Lord, this life to get right with you, Lord. ప్రభువా ఇదిగో నీతో కూడా సరి సమానములు ఎదుగనైనా సరితోచడానికి ప్రభువా మాకు ఇచ్చిన జీవితమును బట్టి స్తోత్రం We welcome your Holy Spirit. పరిశుద్ధాత్మ దైవమా నిన్ను ఆహ్వానిస్తున్నాము Holy Spirit, my friend, our friend, we welcome you. పరిశుద్ధాత్మ దైవమా మా నా స్నేహితుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము We pray that you speak to me, to every one of us. ప్రభువా నా ద్వారా అందరితో నీవు మాట్లాడమని కోరుకుంటున్నాము Let your will be done, Lord. నీ చిత్తం నెరవేర్చబడును గాక We thank you, Jesus. నీకు వందనాలు చెల్లిస్తున్నాము We thank you, Lord. నీకు వందనాలు తండ్రి We thank you, Daddy. నీకు వందనాలు తండ్రి We thank you, Abba Father in heaven. తండ్రి పరలోకపు తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాము Lord, we pray that transformation to take place in our lives, Lord. ప్రభువా మా జీవితాలలో నీవు కోరుకుంటున్న ఆ రూపాంతరము కలుగును గాక Lord, everyone, those who are going to watch hereafter, Abba Father, we pray for transformation to take place in their individual life, Lord God. ప్రభువా ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరి జీవితము ఇదిగో రూపాంతరములోనికి వారి జీవితం నడిపింపబడును గాక Only you can transform our ప్రభువా life. నీవు మాత్రం మా జీవితంలో రూపాంతరములు Lord, తీసుకురాగలవు we ask for the transformation. ప్రభువా మేము రూపాంతరమును కోరుకుంటున్నామయ్యా In Jesus' name we pray and we ask, Lord. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen. ఆమేన్ Amen. ఆమేన్ Greetings to you all in the matchless name of Lord and loving Savior Jesus Christ. ప్రభును రక్షకుడు ఇంటున్న యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక.
This morning hours we are going to look into 6 marks being filled with the Holy Spirit. మరి ఈ రోజు ధ్యాన అంశం ఏంటిదంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటున్న ఆ యొక్క జీవితంలో 6 సూచక్రియలు. A mark of a spirit filled life. మరి పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఒక జీవితంలో ఉంటున్న 6 కార్యముల గురించి మనం చూస్తున్నాం. Spirit filled life is more than speaking in other tongues. మరి ఆత్మ చేత నింపబడి ఉంటున్న జీవితం అంటే దాంట్లో భాషలలో దేవుని స్తుతించడం, భాషలు మాట్లాడడం అధికంగా ఉండాలి. Spirit filled life is more than a preacher pushes you from back. మరి ఒక ఆత్మ చేత నింపబడిన ఒక జీవితము ఒక ప్రసంగికుడు ప్రసంగం చేసే ప్రసంగికుడు జీవితం కంటే అది మనల్ని ముందుకు నెట్టే ఒక కార్యము. What is lacking in our generation? మన యొక్క తరములో ఏది కొరతగా ఉన్నది? Spirit filled believer. మరి ఆత్మచేత నింపబడి ఉంటున్న విశ్వాసులు. What's going to change this world? ఈ లోకమును ఏది మార్పగలది? It is the spirit filled people who can make a difference or bring difference in this world. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రజలే ఈ లోకమును వారు మార్చగలుగుతారు. Knowledge filled people are not going to change this world. జ్ఞానము కలిగిన మనుషులు లోకాన్ని మార్చలేరే గాని But only the spirit filled people can bring the transformation. ఆత్మ చేత నింపబడిన ప్రజలే లోకమును మార్చగలుగుతారు. Disciples of Jesus, యేసు ప్రభుల యొక్క శిష్యులు, they were not educated. వాళ్ళు అంతగా చదువుకున్న వాళ్ళు కాదు. They did not went to any seminary. వారు ఏదో ఒక సెమినరీకి వెళ్ళి They చదువుకున్న did వారు not కాదు. went to any Bible college. వాళ్ళు ఏదో బైబిల్ కాలేజ్ కి వెళ్ళిన వారు కాదండి. But Jesus sent them to the most dangerous place in the world. మరి ఈ యొక్క లోకంలో బాగా భయంకరమైన స్థలములకు యేసు ప్రభుల వారు వారిని పంపించారు. To preach the good news. స్వార్థను ప్రకటించడానికి. The first and most dangerous place at that particular time was the Roman country. మరి ఆ యొక్క సమయము రోమా ఆ యొక్క సామ్రాజ్యం ఉండేది. That was a dangerous place. అది చాలా భయంకరమైన స్థలము. But these disciples, కానీ ఈ శిష్యులు ఏం చేశారంటే they went there. వాళ్ళు అక్కడ వెళ్ళి They went and preached the gospel. అక్కడ వెళ్ళి స్వార్థను వారు ప్రకటించారు. From where did they got this boldness? వారికి ఎక్కడి నుంచి ఈ ధైర్యం వారికి వచ్చింది? How could they preach the gospel? ఎలా వారు స్వార్థను ప్రకటించగలిగారు? How it was easy for them to do వారికి that? స్వార్థను ప్రకటించడం ఎలా సులభంగా మారింది? They are uneducated. వారు చదువుకున్న వారు కాదు. They did not went to any seminary. వారు ఇక్కడ ఏ స్వార్థ మరి సెమినరీకి వెళ్ళలేదు. They did not went to any Bible college. ఏ బైబిల్ కాలేజ్ కి వెళ్ళలేదు. But they went in the midst of the people and they preached the gospel. కానీ ప్రజల మధ్యలో వెళ్ళి దేవుని స్వార్థను వారు ప్రకటించారు. They were able to do that because they were being spirit filled. ఎందుకు అది చేయగలిగారంటే వారు దేవుని ఆత్మ చేత వారు నింపబడి ఉన్నారు. So today we are going to see the first part. I'm going to share only 3 points. మరి మొదటి భాగముగా ఉంటున్న 3 కార్యములు ఈ రోజు మనం చూడబోతున్నాం. We are going to look into 6 marks being filled with the Holy Spirit. 6 మరి ఆత్మ చేత నింపబడిన వ్యక్తి జీవితంలో ఉంటున్న 6 కార్యముల గురించి మనం చూడబోతున్నాం. This week we are going to see 3. మొదటిగా ఈ 3 కార్యములు చూడబోతున్నాము. The first one is, మొదటిగా ఏంటిదంటే you fight your enemies instead of agreeing with your enemies. మరి నీవేం చేస్తావంటే నీ శత్రుతో నీవు సంబంధం కలపడానికంటే వాళ్ళతో యుద్ధం చేస్తావు, పోరాడుతావు అని మనం చూస్తుంటున్నాం. You are not going to fight. You are not going to agree with them, but you are going to fight. మరి వారితో సరే అని చెప్పి సంబంధం కలిపేది కాదండి, వారితో యుద్ధం చేసి పోరాడేది పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఒక జీవితం. You will attack the enemy instead of agreeing with the enemy. మరి నీవు శత్రువును అటాక్ చేస్తావు, వాళ్ళతో అగ్రీ చేయడం కంటే నువ్వు దాన్ని అటాక్ చేస్తావు. The first Samuel chapter 11 verses 6. మొదటి సమూయేలు 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తుంది. The word of God says, దేవుని వాక్యం అంటున్నది, then the spirit of God మరలా దేవుని ఆత్మ came upon Saul. సౌలు మీద వచ్చిన When he తర్వాత heard this news, అప్పుడు తనకు ఈ సందేశం కలిగిను, and his anger was greatly aroused. తనలో ఆ యొక్క కోపము అధికమైందని మనం చూస్తున్నాము. We are going to look from the story of Saul and King David. మరి సౌల్ రాజు యొక్క జీవితంలో నుంచి దావీదు రాజు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాము. How was Saul able to attack the enemy in the beginning? మరి ప్రారంభ కాలములో సౌలు రాజుగా ఉంటుండగా తను ఎలా తన శత్రువును తను సంహరించాడని మనం చూడబోతున్నాము. When the enemy came to
to attack Israelites, ఎప్పుడైతే ఈ యొక్క శత్రు ఇశ్రాయేల్ మీద పడ్డప్పుడు he did not had a covenant or he did not argue with them. వారితో ఏ మాటలో లేకపోతే నిబంధన చేయడం కాదండి. If you read that 1 Samuel chapter 11, you will come to know. మొదటి సమూయేలు 11వ అధ్యాయంలో మనం చదివి చూస్తే మనకు అర్థమవుతుంది. He just went and he attacked. తను అలా వెళ్ళిపోయి వారి మీద యుద్ధం చేశాడని మనం చూస్తున్నాం. Under the anointing of the Holy Spirit, Saul did not make a covenant with the enemy. మరి పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద ఉన్నాడు కనుక తను శత్రువు మీద మరి సంబంధం కలపక పోరాడినాడని చూస్తున్నాం. He did not made any agreement. ఆయన ఏ అగ్రిమెంట్ చేసుకోలేదండి. He heard the news. ఆయన ఆ యొక్క సందేశాన్ని విన్నాడు. He made the army. ఆ యొక్క సైన్యంని తీసుకెళ్లి He killed people. ఆ యొక్క శత్రు సైన్యంని సంహరించాడు. But when it comes to Goliath, ఎప్పుడైతే గొలియాత్ దగ్గర వస్తున్నాడో, Goliath is saying something over here. గొలియాత్ ఏదో ఒక విషయాన్ని చెప్తున్నాడు. And he is agreeing to that. తను దానికి అవునని చెప్పి అంగీకరిస్తున్నాడు. Goliath is saying, గొలియాత్ అంటున్నాడు, is there anyone who can fight with me from your army? మరి ఇదిగో మీ యొక్క మీ మనుషులలో ఎవరైనా నాతో కూడా పోరాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నాడు. He kept silent over there. తను అలా నిశ్శబ్దంగా And ఉంటున్నాడు. he is sending one by one. మరలా ఒకరి వెనుకల ఒకరిని పంపిస్తున్నాడు. But when you are spirit filled, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నావో, you will attack the enemy. నీవు శత్రువును నీవు సంహరిస్తావు. I'm not talking about this worldly fights. ఇదిగో నీవు ఈ లోకపరమైన యుద్ధం గురించి మాట్లాడట్లేదు. But we are talking about the spiritual life. కానీ ఆత్మీయ విషయం గురించి మనం There మాట్లాడుతున్నాం. are many attacks in our life. మన జీవితంలో అనేక పోరాటాలు ఉంటాయండి. The devil will come. మరి అపవాదైన సాతాను The వస్తుంటాడు. devil will say to you, మరి అపవాదైన సాతాను అంటాడు, you are a sinner. ఇదిగో నువ్వు పాపి అయి ఉన్నావు. The devil will say, ఈ యొక్క అపవాదైన సాతాను అంటుంది, you are fit for nothing. నీవు దేనికి పనికిరాడురా. Instead of agreeing with the devil, ఆ యొక్క అపవాదితో మనము అంగీకరించేదానికంటే you need to say to the devil, మనము సాతానుతో ఇలా అనాలి, devil, సాతాను, yes, I have fallen down in my life, ఇదిగో నా జీవితంలో నేను పడిపోయాను, but I have Jesus Christ. కానీ నాకు యేసు ప్రభు ఉన్నాడు. I am washed by the blood of నేను Jesus. యేసు రక్తము చేత కడగబడి ఉన్నాను. Don't agree what the devil is saying to ఇదిగో you. సాతాను నీ యొక్క చెవిలో మరి గునుగుతున్న మాటలకు నీవు అంగీకరించబాకు. The devil will say to you, సాతాను అంటుంది, no one loves you. No one loves you. నిన్ను ఎవరు ప్రేమించట్లేదు. But say to the devil, ఇదిగో అపవాదితో నువ్వు ఇలా అనాలి, God loves me very much. యేసు ప్రభు నన్ను అధికంగా God ప్రేమిస్తున్నాడు. loves me very much. నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. When you are filled with the Holy Spirit, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి you ఉంటావు, will not listen to what the world says, ఈ లోకము చెప్పే మాటలకు ఏమాత్రం నువ్వు చెవియగవు. but you will do what the word says. కానీ వాక్యము ఏమంటుందో వాక్యమునుసారంగా నువ్వు చేస్తావు. That is one of the signs whether you are filled with the Holy Spirit or not. మరి నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నావా లేవా అని చెప్పడానికి ఇది ఒక సూచన. The moment God spoke to Saul, ఎప్పుడైతే సౌలుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడో, it says then the Spirit of God came upon Saul. మరి పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి రాగా, He did not made any covenant with the enemy, but he just went forward and he attacked the enemy and he killed the enemy. శత్రుతో ఏ నిబంధన చేయలేదు గాని అలా వెళ్ళిపోయి శత్రు మీద తన సైన్యమును తీసుకెళ్లి యుద్ధం చేశాడు, పోరాడని చూస్తున్నాం. Saul walked in the intimacy with the Holy Spirit. మరి సౌలు రాజు సౌలై ఉంటున్న తను పరిశుద్ధాత్మతో ఒక మంచి బాంధవ్యం కలిగి తను నడిచిన వ్యక్తి అయి ఉన్నాడు. He had a relationship with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఒక మంచి బాంధవ్యం కలిగిన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. Today Holy Spirit has been disconnected from the believer's life. ఈ రోజు విశ్వాసుల జీవితంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మరి దూరంగా ఉంటుండగా మనం చూస్తున్నాం. Only giving importance to the word of God. Only giving importance to the word of God. కేవలం దేవుని వాక్యమునకు మరి ప్రాముఖ్యత ఇస్తుంటున్నారు. They say that Holy Spirit is not there. పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని చెప్తున్న It వ్యక్తులు was ఉన్నారు. only in the time of apostles. అపోస్తల కాలములో మాత్రం పరిశుద్ధాత్మ ఉన్నాడు అని But చెప్పి, my dear brother and sister, కానీ నా ప్రియమైన సహోదరుడా సహోదరి, I want to say something to you. ఒక విషయాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. The holy word, the holy scripture which we have, the Bible, ఇదిగో మన చేతిలో ఉంటున్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో the author is the Holy Spirit. దీనికి కర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. We give importance to the Holy Scripture, మన పరిశుద్ధ వాక్యముకు మనము ప్రాముఖ్యత ఇస్తున్నాము, but we are neglecting the author of the Holy Scripture. కానీ పరిశుద్ధాత్మ దేవునికి మనము ప్రాముఖ్యత ఇవ్వట్లా. If you are being filled with the Holy Spirit, ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటావు, you will not
argue, or else you will not make any agreement with the devil, but you will fight. నీవు సాతానుతో వాదన చేయవు, సాతానుతో నువ్వు మాట్లాడవు, కానీ నువ్వు యుద్ధము చేస్తావు, పోరాడుతావు. And the second point, కానీ రెండో విషయము, you will attract anointing instead of attacking anointing. మరి నువ్వేం చేస్తావంటే ఆ యొక్క అభిషేకమును చూసి ఆకర్షింపబడతావే గాని అభిషేకమును చూసి నువ్వు అసూయ పుట్టించుకుంటావు. In the beginning, ప్రారంభంలో Saul did not seek the anointing, సౌలు మరి అభిషేకమును మరి కోరుకోలేదు, but the anointing of God sought him. మరి పరిశుద్ధాత్మ అభిషేకము తనను తాకింది. When did the anointing sought the Saul? ఎప్పుడు ఈ యొక్క సౌలు మీద అభిషేకం దిగి వచ్చింది? When Saul started walking in the way of God, that's where the anointing was been attracted to Saul. మరి ఈ యొక్క సౌలు ఎప్పుడైతే దేవుని మార్గములో దేవుని మాట అనుసారంగా నడుస్తున్నాడో అప్పుడు తన మీద అభిషేకం దిగి వచ్చింది. Saul here, if you see in this first Samuel in the 17th chapter, when Goliath and that fight takes place over there, మరి అక్కడ 17వ అధ్యాయంలో మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మరి ఈ యొక్క గొలియాతుకు మరి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో జరుగుతున్న యుద్ధం గురించి చూస్తున్నప్పుడుగా David killed Goliath. మరి దావీదు గొలియాతును సంహరించాడు. Afterwards, what had happened? దాని తర్వాత ఏం జరిగింది? Saul started trying to kill David. దాని తర్వాత ఈ సౌలు రాజు దావీదును చంపడానికి వెంటాడుతూ ఉన్నాడు. Why? ఎందుకు? Because the anointing was been lifted up. ఎందుకంటే తన మీద నుంచి అభిషేకం తీసివేయబడ్డది. Why? ఎందుకు? He did things against God. ఆయన దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తాడు He was కనుక not supposed to do the sacrifices. తను యాచకత్వం చేసి ఆ యొక్క బలి సమర్పించకూడదు, కొడని పని చేస్తాడు. It was not his duty. అది తనకు పని కాదండి. But when he started doing things according to his will, according to his plan, the anointing lifted up. తన ప్రణాళిక చొప్పున తన ఇష్టానుసారంగా తన కార్యములు చేస్తున్న కొద్దికి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం తన మీద నుంచి తీసివేయబడ్డది. The first point we see that when the Spirit of God came upon Saul, he killed the enemy. మరి మొదటిగా మనం చూస్తున్నప్పుడు మరి ఇక్కడ అభిషేకం దిగి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం దిగి రాగా ఈ సౌలు శత్రువులను సమరించాడని చూస్తున్నాం. Because he walked according to the word of God. ఎందుకంటే వాక్యానుసారంగా నడుచున్నాడు గనుక. He was been led by the Holy Spirit. తన పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడ్డాడు గనుక. But when it comes to the second point, రెండోదిగా మనం చూస్తుండగా you will attack anointing instead of attracting to anointing. నీవు అభిషేకమునకు ఆకర్షింపబడడానికంటే నీవు అభిషక్తులను తాకుతుంటావు. You will attract anointing నీవు అభిషేకమును నువ్వు ఆకర్షించుకుంటావు instead of attacking anointing. నువ్వు మరి అభిషక్తులను నువ్వు వారి మీద పోరాడడానికంటే When ఎప్పుడు this is the second sign, when you are filled with the Holy Spirit, you will be attracted to the anointing instead of attacking the anointing. ఎప్పుడు ఇది ఇలా జరుగుతుందంటే నువ్వు అభిషేకం చేత నింపబడి ఉన్నప్పుడు నీవు అభిషేకమును కొరకు నీవు ఆకర్షింపబడుతూ ఉంటావు. When do we attack anointing? ఎప్పుడు మనం ఒక అభిషక్తులను మనం అటాక్ చేస్తుంటాం. For example, ఉదాహరణకు King David killed Goliath. ఈ యొక్క దావీదు రాజు గొలియాతును చంపేశాడు. How it was possible for David? అది ఎలా సాధ్యమైంది? He says that you come with javelin and with sword, but I come in the name of the Lord. ఇదిగో నువ్వైతే నీవు బాణముల చేత ఈటి చేత వస్తున్నావు గాని నేను దేవుడైన యెహోవా నామం పేరట వస్తున్నాను అంటున్నాడు. And he killed the giant Goliath. మరి ఈ యొక్క గొలియాతును చంపేస్తుంటున్నాడు. And now Saul came to know this. Saul saw that. మరి సౌలు దాన్ని చూసి సౌలుకు నాకు మరి తెలియడానికి వచ్చింది అది. But now slowly people started liking King David instead of liking King Saul. మరి సౌలు కంటే దావీదుని అధికంగా ఇష్టపడడానికి ప్రజలందరూ ఇష్టపడడానికి ప్రారంభించారు. Now Saul did not like that. మరి సౌలు దాన్ని ఇష్టపడలేదండి. Because Saul doesn't want anybody else in that king's position. ఎందుకంటే సౌలునకు ఆ రాజు స్థానంలో ఎవరు రాకూడదని చెప్పిన ఉద్దేశం. Now he planned, he tried to kill David. మరి ఇప్పుడు ప్లాన్ వేసుకొని మరి దావీదును చంపడానికి తన ప్లాన్ వేసుకుంటున్నాడు. Instead of getting attracted to the anointing which was there upon King David, మరి ఆ యొక్క దావీదు మీద ఉంటున్న అభిషేకానికి ఆకర్షింపబడడానికంటే he attacked the anointing. ఆ అభిషక్తుని అటాక్ చేస్తాడండి. That means when he was trying to kill King David, ఎప్పుడైతే దావీదు రాజును అటాక్ చేయడానికి వెళ్ళాడు ఈ సౌలు, he started attacking
the anointing which was there upon King David. ఈ యొక్క దావీదును అటాక్ చేయడం కాదండి, ఆ దావీదు మీద ఉంటున్న అభిషేకాన్ని అటాక్ చేశాడు. Because of the anointing of God upon King David, he was able to kill Goliath. మరి ఈ యొక్క King Goliath, he was King David was able to kill Goliath by the anointing of God. మరి దావీదు మరి గొలియాతుని ఎలా చంపివేయడానికి సాధ్యమైందంటే తన మీద ఉన్న అభిషేకం ద్వారా తను చెప్పడానికి సాధ్యమైంది. Today ఈ రోజు if you are filled with the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే you will not attack the anointing of the people. నీవు అభిషక్తులను అటాక్ చేయవండి. See, people are there, ప్రజలు ఉన్నారు, ఇలా believers are there, విశ్వాసులు ఉన్నారు, men and women of God are there. దేవుని దాసులు, దేవుని దాసరాలు ఉన్నారు. They fall down in the spiritual walk. వాళ్ళకి ఆత్మీయ ప్రయాణంలో వారు పడిపోయి ఉన్నారు కొంతమంది. But you don't have any rights to talk against them. కానీ అభిషక్తుల గురించి మాట్లాడడానికి నీకు ఏమాత్రం అధికారం లేదు. You don't have any rights to talk against the pastors. పాస్టర్లకు విరోధంగా నీవు మాట్లాడడానికి ఏమాత్రం అధికారం లేదు. You don't have any rights to speak against the leaders who teach the word of God. మరి దేవుని వాక్యమును ప్రసంగిస్తున్న దేవుని దాసుల గురించి మాట్లాడడానికి ఏ అధికారం నీకు లేదు. When you are doing that, నీవు అది చేస్తున్నగా, that means you are not walking under the anointing of the Holy Spirit. అంటే నీవు పరిశుద్ధాత్మ అభిషేకములో నడవట్లేదు అన్నేటి దానికి అర్థం. When you are walking in the Holy Spirit, ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతావో, and you see and a leader is falling down in a spiritual walk, ఒక నాయకుడు తన జీవితంలో పడిపోతున్నగా నువ్వు చూస్తుంటే, instead of attacking them, వారిని నీవు వారిని అటాక్ చేయడానికంటే you will stand in the gap and pray for that leader. నీవు ఆ యొక్క దాసుని కొరకు లేకపోతే నాయకుని కొరకు నీవు ఆ యొక్క వారి మధ్యగా నిలబడి నీవు ప్రార్థన చేస్తావు. This is the second sign whether you are filled with the Holy Spirit or not. ఇది నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నావా లేదా అని చెప్పడానికి రెండో సూచన. King David, దావీదు రాజు, did not touch Saul. సౌలుని ఏమాత్రం ముట్టుకోలేదండి. He had many chances, తనకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ but he did not kill. తన చేయలేదు, చంపలేదు. What is the reason? దానికి కారణం ఏంటిది? King David was been filled with the Holy Spirit and he got attracted to the anointing. మరి దావీదు రాజు అభిషేకం చేత పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు గనుక అభిషక్తులకు ఆయన ఆకర్షింపబడ్డాడు. That is the reason he did not touch King Saul. అందుకే సౌలు రాజుని ఏమాత్రం ముట్టుకోలేదండి. Today, ఈ రోజు if you are speaking against any man and women of God, నీవు ఎవరైనా ఒక దాసుని గురించి, ఒక దాసరాల గురించి, దేవుని దాసరాల గురించి మాట్లాడుతున్నావంటే be cautious of that. దాని గురించి జాగ్రత్త వహించాలి. Otherwise you will be in danger. నీవు చాలా భయంకరమైన స్థితిలో పడిపోయేదానికి When you walk in అవకాశం the ఉన్నది. Holy Spirit, నీవు పరిశుద్ధాత్మలో నడుస్తుండగా you will be attracted to the anointing. నీవు అభిషక్తులకు ఆకర్షింపబడతావు. The third point, మూడోదిగా, whether you are filled with the Holy Spirit or not, నీవు ఆత్మ చేత నింపబడి ఉన్నావా లేదా అని చెప్పుకోవడానికి, or you are walking in the Holy Spirit or not, లేదా నీవు పరిశుద్ధాత్మలో నడుస్తున్నావా లేదా అని చెప్పుకోవడానికి, you will be courageous instead of walking in fear. నీవు ధైర్యంగా ఉంటావు. భయాందోళనలతో నడవడానికంటే ధైర్యంగా నువ్వు నడుస్తుంటావు. When you walk in the Holy Spirit, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మలో నడుస్తావో, when you have an intimate relationship with the Holy నీకు Spirit, పరిశుద్ధాత్మ దేవునికి మధ్యలో ఒక మంచి బాంధవ్యం కలిగి ఉన్నప్పుడు you will be courageous. నీవు ధైర్యంగా ఉంటావు. Let us read one scripture ఒక వాక్యమును చదువుదాం. from the New Testament, Acts the Apostle chapter 4. నూతన నిబంధనములో నుంచి అపోస్తల కార్యము Chapter 4, 4వ అధ్యాయము verses 13. 13వ వచనం చదువుకుందాం. Now when they saw the boldness of Peter and John, మరి పేతురు మరి యోహాను యొక్క ధైర్యమును చూసి, and perceived that they were uneducated and untrained men, ఇదిగో వారు చదువు జ్ఞానము లేనివారు అని చెప్పి వారిని వేసి they marveled, వారు చూసి ఆశ్చర్యపడ్డారు. and they realized that they had been with Jesus. వీరు యేసుతో పాటు ఉన్నవారని చెప్పి వారు గుర్తెరిగారు. People saw the boldness in Peter and John. యోహాను మరి పేతురులో ఉంచిన ధైర్యమును ప్రజలందరూ చూస్తారు. From where did they got that boldness? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీరికి? From where did they got that courage? ఈ ధైర్యము వీరిలో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? It is the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుడు. When they were waiting in the upper room, వారు మేడగదిలో వారు వేచుండగా they waited for the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ కొరకు వేచున్నారు. When they were been filled with the Holy Spirit, వారు పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడి ఉన్నారు. they became very courageous. వారు అప్పుడు ధైర్యమును అందుకున్నారు. Are you walking in fear? నీవు భయముతో నడుస్తున్నావా? What kind of a fear you are into? ఎలాంటి భయాందోళనలో నువ్వు ఉన్నావు?
There are some people, those who fear for the lizard. కొంతమంది ఇదిగో ఈ యొక్క బల్లిని చూసి భయపడతారండి. There are some people, those who are fear for cockroach. కొంతమంది ఈ యొక్క బొద్దింకలను చూసి భయపడుతుంటారు. What fear are you having today? నీకు ఎలాంటి భయం కలిగి ఉన్నావు? Ask the Holy Spirit. పరిశుద్ధాత్మను అడుగుతున్నా. I just want to tell you over here. నీకు ఒక విషయాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. Holy Spirit is a person. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు. You can't feel him, తనను నీవు గ్రహించలేవు, but you can know him. కానీ నీవు తనను తెలుసుకోగలుగుతావు. Many of us, we are praying more of the Holy Spirit, more of the Holy Spirit. అనేకులు మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా పరిశుద్ధాత్మ నాకు కావాలి, ఇంకా నాకు పరిశుద్ధాత్మ కావాలని. When God has given you everything, ఎప్పుడైతే మరి దేవుడు నీకు అన్నిటిని ఇచ్చి వేస్తాడో, where will he give you more? ఇంకా ఎక్కడ ఇవ్వాలండి? I just want to clarify here. ఒక విషయాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. Holy Spirit is a person. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి ఆయన ఒక వ్యక్తిత్వము కలిగి ఉన్నాడు. When you receive Jesus Christ as your personal savior, ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావు, Holy Spirit comes in. పరిశుద్ధాత్మ నీలో వస్తాడు. That person comes in see. ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే వ్యక్తిత్వము నీలో కలిగి ఉంటున్నావు. If you read in Ephesians chapter 1 verses from 13 and 14, ఎఫెసీయుల పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 13వ వచనం చదివి చూస్తే, as you heard the truth ఎప్పుడైతే నువ్వు సత్యమును వింటావు and accepted Lord as your personal savior, యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించింది, you are been filled with the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నావు. That means you are been sealed by the Holy Spirit. That's what that scripture says. అంటే నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఉన్నావు. That means the Holy Spirit is inside of you. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. Then where can you feel him? ఇంకా ఎప్పుడు నువ్వు గ్రహిస్తావు ఆయనని? Where can you ask God, more of the anointing upon me, Lord? ప్రభువా ఇంకా పరిశుద్ధాత్మ కావాలి, ఇంకా పరిశుద్ధాత్మ కావాలంటే ఎక్కడ? You need to grow more in the word to understand that you are been filled with more with the anointing. మరి నీవు దేవుని వాక్యమును ఇంకా అధికంగా ఎదగాలి, అప్పుడు నీవు ఇంకా దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉంటావు. Stop asking God, Lord, fill me with more of your anointing. ఇంకా నన్ను నీ ఆత్మ చేత నింపయ్యా అని చెప్పి అడగడం ఆపివేయండి. Instead of grow in the word of God, దానికంటే దేవుని వాక్యములో మీరు ఎదగాలి. grow more in the word of God. దేవుని వాక్యములో ఎదగాల్సినది ఉన్నది. Intimacy with the Holy Spirit is the key of boldness. మరి దేవునితో పరిశుద్ధాత్మతో ఉంటున్న బాంధవ్యము అది దేవునితో ఒక మంచి సంబంధం కలిపి ఉంటుంది. Without the Holy Spirit, పరిశుద్ధాత్మ లేకుండా it will lead to destruction. అది మనకు నాశనానికి తీసుకెళ్తుంది. With Holy Spirit, పరిశుద్ధాత్మతో boldness was released into Saul. మరి సౌలులో ధైర్యం కలిగినది. Without the anointing, అభిషేకం లేకుండా Saul was balanced in his life. సౌలు తన జీవితంలో తత్రిల్లాడు. He was been cautious and played a game there. తను అజాగ్రత్త పడ్డాడు. When we read in 1 Samuel chapter 17, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మనం చూస్తుండగా about the fight of Goliath, King David and Goliath, దావీదు గొలియాతు మధ్యలో జరిగిన యుద్ధంను చూస్తుండగా Saul was sitting somewhere సౌలు ఒక చోటన కూర్చున్నాడు. and Goliath is making an argument there. గొలియాతు మరి అక్కడ ఒక వాదన చేస్తున్నాడు. Send one by one. ఒకరితో ఒకరు పంపించు. Saul is sitting over there. అక్కడ సౌలు అక్కడ కూర్చున్నాడు. And he is sending one by one. అక్కడ ఒకడు వెనకాల ఒకడిని పంపిస్తున్నాడు. And he is playing in a beautiful game now. ఆయన ఒక మంచి ఒక గేమ్ ప్లే చేస్తున్నాడండి. Why? ఎందుకు? He is not under anointing now. అంటే తను ఇప్పుడు అభిషేకం కింద ఉన్నాడు. He is not under anointing. ఇప్పుడు అభిషేకం కింద లేడు కదా. That is the reason he is playing a game. అందుకే ఒక గేమ్ ఒక ఆట ఆడుతున్నాడు అక్కడ. If you are not walking in the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి లేవంటే you will live in a balanced life. నీవు నీ జీవితంలో తత్రిల్లుతూ ఉంటావు. You will play games in your life. నీ జీవితంలో ఆట పరిశుకాములు చేస్తుంటావు. Holy Spirit is the key of boldness. పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యానికి మొదటి తాళం చేయి ఉంటాడు. If you want to understand more about this, నీవు ఇంకా అర్థం చేసుకోవాలంటే read 1 Samuel chapter 11. మొదటి సమూయేలు 11వ అధ్యాయం చదివి చూడండి. There where how did he got the boldness, how he went and fought with the few armies, with the few people which he had in his army. తనతో ఉంటున్న కొద్ది సైన్యముతో ఎలా పోయి యుద్ధం చేస్తున్నాడని చెప్పి బాగా అర్థమవుతుంది. If you are walking in the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నావంటే, if you are walking according to the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని అనుసారంగా నడుస్తున్నావంటే, you will walk in courage and boldness. నీవు ధైర్యము కొరిగి నీవు నడుస్తుంటావు. You will not fear anyone in this world. ఈ లోకములో ఇదిగో దేనికి నీవు భయపడవు. No matter the people come to kill you,
ఇదిగో ఎవరు నిన్ను వచ్చి చంపడానికి అయిపోయినా కానీ ఏం కాదండి. You will not fear them. నువ్వు భయపడవు, You will stand. నువ్వు నిలబడుతుంటావు, You will stand. నువ్వు నిలబడతావు. Are you being filled with the Holy Spirit? నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నావా? Are you walking according to the Holy Spirit? పరిశుద్ధాత్మ అనుసారంగా నడుస్తుంటున్నావా? Check your life. నీ జీవితాన్ని పరిశోధించుకో. Whether you are walking or not. నీవు నడుస్తున్నావా లేదా? I just want to recap these 3 points. ఇదిగో మీ కొరకు ఈ యొక్క 3 కార్యములు 3 సూచక్రియలు మరలా మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. The first one. మొదటిగా, If you are walking with the Holy Spirit, పరిశుద్ధాత్మతో నడుస్తున్నావంటే you will attack the enemy instead of arguing or agreeing with the enemy. ఇదిగో నీవు శత్రువుతో వాదన చేయడానికంటే శత్రువును నువ్వు సంహరిస్తావు. I'm talking about the spiritual attacks. నేను మాట్లాడేది ఏంటిదంటే ఆత్మీయ పోరాటం గురించి Our మాట్లాడుతున్నాను. fight is not against the flesh and blood. మనకి యుద్ధము రక్తము మాంసముతో కాదండి. You will not listen to the devil's voice. నీవు ఆ యొక్క అపవాది యొక్క స్వరములకు చెవియగవు. When you are filled with the Holy Spirit, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నావు, when you are walking in the Holy నువ్వు Spirit, పరిశుద్ధాత్మను నడుస్తుండగా you will attack the enemy. నీవు శత్రువును తాకుతావు. In the name of Jesus, యేసు నామములో you will attack the enemies. నువ్వు శత్రువును సమరిస్తావు. When you pray for the people, ఎప్పుడైతే నువ్వు ప్రజల కొరకు ప్రార్థన they will చేస్తావు, be healed, they will be delivered, అక్కడ స్వస్థత విడుదల దొరుకుతుంది. because you are walking in the Holy ఎందుకంటే Spirit. నువ్వు పరిశుద్ధాత్మను నడుస్తుంటున్నావు. You will attack the enemy. నీవు శత్రువును నీవు సమరిస్తావు. The second one, రెండోదిగా, if you walk in the Holy Spirit, పరిశుద్ధాత్మలో నడుస్తే you will be attracted to the anointing నీవు అభిషేకమునకు ఆకర్షింపబడతావు. instead of attacking the anointing. అభిషక్తులను నీవు ఎదిరించడానికంటే అభిషేకానికి నువ్వు You ఆకర్షింపబడతావు. will not speak against men and women of God. దేవుని దాసులకు విరోధంగా, దేవుని దాసనాలకు విరోధంగా వ్యతిరేకంగా నువ్వు మాట్లాడవు. They would have fallen down in their spiritual వాళ్ళ యొక్క walk. జీవితంలో ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉండొచ్చు. When you are walking in the Holy Spirit, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మలో నడుస్తావు, you will pray for them. నీవు వారి కొరకు You will ప్రార్థిస్తుంటావు, stand with them, వారి కొరకు and you నిలబడుతుంటావు. will say, I am there with you, praying for you. ఇదిగో నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, నీ కొరకు ఉన్నానని చెప్తుంటా. And the third point, whether you are walking in the Holy Spirit or not, మూడోదిగా ఏంటిదంటే, you will walk in courageous నీవు ధైర్యము కొని నీవు నడుస్తుంటావు. instead of in fear. నీవు భయముతో ఉండడానికంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. You will walk in courageous నీవు ధైర్యముతో నడుస్తుంటావు. instead of in fear. నీవు భయం ఆందోళనల కంటే. This will all happen only when you walk in the Holy ఈ మూడు Spirit. ఎప్పుడు జరుగుతుందంటే పరిశుద్ధాత్మతో నువ్వు నడుస్తుండగా. Let's close our eyes and let's pray. మనం ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord. వందనాలయ్యా. Thank you, Jesus. పరిశుద్ధ దైవమానికి వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రభువా, ఇంతవరకు ప్రభువా నీతో నడుస్తే ఉంచిన సూచనలు ఏంటిది, బలం ఏంటిది అని చెప్పి మాకు నేర్పించుతున్నావు. పరిశుద్ధాత్మ దైవమా, నీలో మేము ఎదగడానికి, నీలో నడవడానికి, నీలో నిలకడగా నిలుచుండడానికి మా అందరికీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా జీవితంలో ఇంతవరకు మేము చేసిన తప్పులను క్షమించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ వాక్యానుసారంగా నడవక ఎదుగో చేసిన పాపాలకు క్షమించండి. మీ అభిషేక్తులకు ప్రభు విరోధంగా మాట్లాడిన మాటకు మా ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభు. తండ్రి, భయాందోళనలతో జీవించిన ఆ పాపములకు క్షమించి మాకు ధైర్యమును పుట్టించండి. ఎదుగనైనా నీ యొక్క ఆత్మలో మేము నడవడానికి ప్రతి ఒక్కరికి, మా అందరికీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరికైతే ఎదుగనైనా శరీరంలో అనారోగ్యంతో ఉంటున్నారో వారందరినీ తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. నీ సన్నిధి వారిని తాకునుగాక, నీ గాయపడిన హస్తమును తాకి స్వస్థపరచునుగాక. ఎందరైతే బంధకాలతో ఉంటున్నారో వారిని ప్రభువా నీ యొక్క హస్తములను తాకి విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటాం. సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తులకు అన్యున సహవాసం, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం, తండ్రికి దేవుని ప్రేమ మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పరిణముండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.